డేంజరస్ స్కై 19వ భాగం. నాగవిని చూశాక నైమి మనసు చాలా డిస్టర్బ్ అయిపోయింది. ఇన్నాళ్ళు ఎవరితోనూ షేర్ చేసుకొని ఎన్నో ఫీలింగ్స్ లావాలా రగులుతూ గుండెల్లోంచి పొంగి పొగలు కక్కుతున్నాయి. అంతే, మనిష ఏమి అడగకముందే వెంటనే నోరు విప్పి చెప్పడం మొదలుపెట్టేసింది. చిన్నప్పటి నుంచి వీరు యుఎస్ నుంచి హాలిడేస్లో వచ్చినప్పుడల్లా వీరు నేను చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. ఇంటర్కి ఇక్కడే ఉన్నాడు. ఇద్దరిది ఒకే కాలేజ్. మా కాలేజ్లో ఓసారి బొటానికల్ టూర్కి వెళ్ళినప్పుడు క్యాంపస్ ఫైర్ దగ్గర అన్ఎక్స్పెక్టెడ్గా ఓ మిడ్ నైట్ వాడితో కమిట్ అయిపోయాను. అంతే, వినకూడని విషయం విన్నట్టుగా షాక్ అయిపోయింది మనీష. టూర్ నుంచి వచ్చాక ఆ ఇడియట్ సడన్గా ఎంసీఏ గ్రూప్లోకి జంప్ అయిపోయాడు. ఆ వెంటనే అబ్రాడ్ వెళ్ళిపోయాడు. లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి ఇన్వైట్ చేసి నా అంతటా నేనే అడ్వాంటేజ్ తీసుకున్నా. అయినా లవ్ చేయడం తెలీదు స్టూపిడ్కి. బాధను కోపంగా కన్వే చేసుకుంటూ తిడుతుంది నైమి. మనీషాకి తెలివి తప్పేంత షాకింగ్గా ఉంది. అంటే నాగవీర్ ఏ అమ్మాయితోనూ లాంగ్ రిలేషన్ కంటిన్యూ చేయడా? హౌ డేంజరస్. ఓకే, ఒక్కసారి మాత్రం వాడి వదిలేస్తాడా అనుకుంటుంటే ఆమె ఒళ్ళంతా ఒక్కసారిగా జలధరించింది. నైమిని చూస్తుంటే ఏదో సందేహం వచ్చింది మనీషాకి. ఈ పెళ్లి చేసుకోవడం నీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా? వెంటనే అనుమానంగా అడిగింది. ఇష్టం ఉందా లేదా అనే దానికంటే వీరుని మిస్ అయ్యాననే ఫీలింగ్ కొంచెం ఎక్కువగా ఉంది. పోనీ స్టూపిడ్ ఫెలో. వాణ్ణి అయితే వదిలేస్తున్నా గానీ వాడు ఎవరిని పెళ్లి చేసుకున్నా సరే, దాన్ని మాత్రం ఒక ఆట ఆడుకుంటాను చూడు అంటూ కసిగా పళ్ళు కొరికింది నైమి. అంతలోనే ఏదో సడన్గా గుర్తొచ్చినట్టు, అవును ఈ మధ్య పరిచయం అన్నావు, జస్ట్ పరిచయమే కదా అని మనీషాని అనుమానంగా చూసింది నైమి. అంతే, తడబడిపోతూ అంది మనీష. ఈలోపు సునంద ఆ గదిలోకి వచ్చింది. నైమిని తొందరగా స్టేజ్ దగ్గరికి తీసుకురమ్మని మనీషాతో చెప్పి అడావిడిగా వెళ్ళిపోయింది. చీకటి పడుతుండటంతో లైటింగ్ డెకరేషన్తో ఇల్లంతా దగదగా మెరిసిపోతుంది. స్టేజ్ కూడా ఫోకస్ లైట్లతో మరింత జిగేల్మంటుంది. అప్పటికే సంగీత కార్యక్రమం మొదలైపోయింది. ఆర్కెస్ట్రా పాటకి స్టేజ్ మీద కొందరు బాయ్స్ గర్ల్స్ ఎంతో హుషారుగా డ్యాన్స్ చేస్తున్నారు. నైమి మనీషాతో పాటు మరింత మంది అమ్మాయిలు కిలకిల నవ్వులతో వచ్చి ఫ్రంట్ లైన్లోని కుషన్ సోఫాలో కూర్చున్నారు. స్టేజ్ మీద నుంచి ఒక అమ్మాయి ఎంతో ఉత్సాహంగా వచ్చి నైమిని చేయి పట్టి తీసుకెళ్ళింది. ఖాళీ అయిన నైమి ప్లేస్లోకి సడన్గా వచ్చి కూర్చున్నాడు నాగవీర్. అంతే, తనని తాకుతున్నట్టుగా కూర్చున్న నాగవీర్ని చూడగానే మనీషా గుండె దడదడ కొట్టుకుంది. పల్చటి పొరతో ఉన్న చీర ఆమె ఊపిరి వేగానికి ఎదలోని ఎత్తుపల్లాల మూమెంట్స్ని అతనికి పట్టిచ్చేస్తుంది. నాగవీర్ చూపులు సెకండ్లో చాలా తక్కువ సమయం అక్కడ పడ్డం మనీషా దృష్టికి ఎంతో క్లియర్గా తెలిసింది. హాయ్ పలకరిస్తూ చిన్నగా నవ్వాడు నాగవీర్. అతని నవ్వు కంటే ముందు ఆమె కాల్ని అంటుతూ అతని టై రాపిడిలోని ఒరిపిడి మనీషా మనసుని జివ్వుమనిపించింది. అంతే, కొంతసేపటి క్రితం నైమి చెప్పిన మాటలు గుర్తొచ్చి సన్నని ప్రకంపనతో నిలువున చెమట్లు పట్టేశాయి. యు ఆర్ లైక్ యాన్ ఏంజిల్. ఎంతో ఇంప్రెసివ్గా ఆమె ముఖం మొత్తాన్ని చూపులతో తడిమేస్తూ లోగొంతుతో అన్నాడు నాగవీర్. అన్నీ మర్చిపోయి సిగ్గుగా కళ్ళు వాల్చేసుకుంది మనీష. అదో మైకం లాంటి సంతోషం ఆమె ఒళ్ళంతా కమ్మేసింది. సరిగ్గా అప్పుడే సిక్స్త్ సెన్స్కి ఏదో తెలిసినట్టు ఉలిక్కిపడింది. వీడు పెద్ద డేంజరస్ ఫెలో అని సెన్స్ హెచ్చరించింది. వెంటనే మెదడులోకి అనేక రకాల ఆలోచనలు వచ్చేశాయి. నన్ను పడేయాలని ట్రై చేస్తున్నాడా? నాగవీర్కి నిజంగానే లవ్ ఎఫెక్షన్లు తెలియవా? ఎవరిని పడేసినా వాళ్ళని సింగిల్ ఎపిసోడ్తో కట్ చేసేస్తాడా? ప్రశ్న మీద ప్రశ్న. నాతో మాట్లాడడం ఇష్టం లేదా? నాగవీర్ ప్రశ్న. ఏం మాట్లాడాలి? శిల్ప గురించా, ఆసిని, ఈషా, నైమిల్ గురించా అంటూ ముఖం మీద డైరెక్ట్గా అడిగేయాలని మనసు ఎంతో ఉద్రేకపడింది. సరిగ్గా అప్పుడే స్టేజ్ మీద నుంచి నైమి దిగుతుంది. మనీష ఎడమకాలు తొడ మీద నాగవీర్ చేయి వేసి సున్నితంగా నొక్కి వదులుతూ బాయ్ అనేసి అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాడు. దెబ్బకి దిమ్మెరపోయింది మనీష. పెదవిని గట్టిగా కొరికేసుకుంటూ అతను వెళ్ళిన వైపు చాలా కోపంగా చూసింది. కనీసం వెనక్కి తిరిగి చూడను కూడా చూడకుండా వెళ్ళిపోయాడు నాగవీర్. ఆ క్షణం నుంచి కళ్ళ ముందు ఏం జరుగుతుందో అసలేం తెలియట్లేదు. నాగవీర్ అరిచేయి ఇంకా కాలుని నొక్కి పట్టుకుని ఉన్నట్టే ఉంది ఇప్పటికీ. ఆ క్షణం కాలు మీద చీర ఉన్నా కూడా నాగవీర్ చెయ్యి నగ్నంగా తనని తాకేసినట్టుగా అనిపిస్తుంది. రాత్రి 10 గంటలైంది. డిన్నర్ చేశావా? సడన్గా ఎవరో ఆమె చేయి పట్టుకుని అడిగారు. రా చేద్దాం. అందరూ డిన్నర్ ఫినిష్ చేసేశారు. నైమి కూడా ఇప్పుడే వాళ్ళ ఫియాన్స్ ఫ్యామిలీతో కలిసి చేసింది అని నవ్వుతూ అంటూ మనీషాని తీసుకుని బఫే వైపు నడిచింది డాక్టర్ సునంద. భోజనం పూర్తి చేసి రమాదేవి గురించి మాట్లాడుకుంటూ బయటకు వస్తున్నారు. సరిగ్గా అప్పుడే నాగవీర్ ఎదురొచ్చి బాయ్ చెప్పాడు. వెళ్ళిపోతున్నావా? చిన్న ఫేవర్ చేయి వీరు. మనీషాని తీసుకొచ్చిన ఫ్రెండ్కి ఏదో అర్జెంట్ కేసు వస్తే మిడిల్లోనే రిటర్న్ అయిపోయింది. కొంచెం ఈమెని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా? రిక్వెస్ట్గా అడిగింది సునంద. నో థ్యాంక్స్, నేను వెళ్ళగలను. మనీషాల భయం. ఈ టైంలో ఒక్కదాన్ని వెళ్తావా అని మందలిస్తూ నాగవీర్ వైపు చూసింది సునంద. ఓకే, విత్ ప్లెజర్ అని చకచకా ముందుకు కదిలాడు నాగవీర్. సునంద ముందుకు తొయ్యడంతో మనీషా కూడా మూవ్ అయింది.
కారులో నాగవీర్ పక్కన కూర్చోగానే ఆమెలో ఇప్పటి వరకు ఉన్న ఆతృత ఆదుర్దాలు పీక్ స్టేజ్కి వెళ్ళాయి. ఇప్పుడు నాగవీర్ వైపు గనక చూస్తే తప్పకుండా నా కళ్ళు అతని మీదే అతుక్కుపోతాయి. అప్పుడు నా ఎమోషన్స్ని చాలా ఈజీగా కనిపెట్టేస్తాడు అని సీరియస్గా తల పక్కకు తిప్పుకుంది. హాయ్ మాధవంగా పలకరించాడు నాగవీర్. సమాధానం లేదు. విల్ యూ మ్యారీ మీ మనీషా? స్టన్ అయ్యింది. అయినా సమాధానం ఇవ్వలేదు. నైమిని ఇంకా అందరినీ కూడా ఇలాగే పెళ్లి చేసుకుంటానని చెప్పి లొంగ తీసుకున్నాడా? ఇప్పుడు నన్ను కూడా ఇలాంటి మాటలతో టెంప్ట్ చేసి నేను ఊ అంటే ఆ తర్వాత ఏం చేస్తాడు? మనసులో అనేక రకాలుగా ఆలోచిస్తుంది మనీషా. మేబీ యు ఆర్ పర్ఫెక్ట్ ఫర్ మీ మనీషా. ఐఎమ్ సీరియస్లీ. నీకెంత టైం కావాలో తీసుకో సిన్సియర్గా అన్నాడు నాగవీర్. నువ్వు నైమి దగ్గర తీసుకున్నంత టైం తీసుకోనా? ఒక్కసారే బ్లాస్ట్ అయ్యింది మనీషా. సడన్ బ్రేక్తో కారాపాడు నాగవీర్. నేను నైమి దగ్గర టైం తీసుకున్నానా? దేనికి అని మనీషా కళ్ళల్లోకి సూటిగా చూశాడు. ఇప్పుడు నాగవీర్ కళ్ళు మామూలుగా లేవు. ఎంతో ట్రాన్స్పరెంట్గా మెరుస్తున్నాయి. అవి మనీషా శరీరం మొత్తాన్ని అదుపు తప్పేలా చేస్తున్నాయి. ఆ చూపులకి తన శరీరాన్ని పూర్తిగా అప్పగించేయాలని, అతని గుండె మీద వాలి హత్తుకుపోవాలని ఎంతగానో ఆరాటపడిపోతుంది మనీషా మనసు కూడా. సరిగ్గా అప్పుడు ఆమెకి ప్రొఫెసర్ కృష్ణమూర్తి గారు చెప్పిన విషయం గుర్తొచ్చింది. అకస్మాత్తుగా చల్లటి నీళ్లు చెల్లును తాకినట్టుగా ఉలిక్కిపడింది. కన్ఫామ్గా ఎదుటివాళ్ళు కూడా ఎంతో టెంప్ట్ అయితే తప్ప నాగవీర్తో ఇష్టపూర్వకంగా రొమాన్స్ చేయరు అంటూ చెప్పిన కృష్ణమూర్తి మాటల్ని మళ్ళీ గుర్తు చేసుకుంది మనీషా. నాగవీర్ని చూడగానే అట్రాక్ట్ అవుతున్నాను. ఆ వెంటనే నాగవీర్ ముందుకు స్టెప్ వేసేస్తున్నాడు. అసలు నేను అతన్ని చూసి టెంప్ట్ అయిన విషయం ఆన్ ది స్పాట్ నాగవీర్కి ఎలా తెలిసిపోతుంది? అంటే నాగవీర్ కళ్ళల్లోకి చూడగానే ఆ ఫీలింగ్ని కళ్ళ ద్వారా తెలిసేసుకుని వెంటనే ప్రొసీడ్ అయిపోతున్నాడా? మనీషా బుర్ర పాదరసం కంటే చురుగ్గా పనిచేస్తుంది. ఒక రహస్యం చిక్కుముడి వీడి నిజం మనీషాకి తెలిసిపోయింది. అంతే, వెంటనే నాగవీర్ కళ్ళల్లోకి చూడకుండా చూపు తిప్పేసుకుంది. ఇప్పుడు అలా ఆకర్షణగా మారిన నాగవీర్ కళ్ళల్లోకి చూసిన మరుక్షణమే అతని కౌగిల్లో బందీ అయిపోతుంది. తనలోని ఆరాటాన్ని నాగవీర్ గ్రహించేస్తే అదే అతని కోరికకి ఇంకా ఎంతో బలాన్నిస్తుంది. అంతే, ఈ సైకలాజికల్ బ్యాలెన్స్ అర్థమవగానే వెంటనే గుండెల నిండా గాలి పీల్చుకుని నేను నైమీలా వెయిట్ చేసి మోసపోలేను, ప్లీజ్ గో హెడ్ అని స్థిరంగా అంది. మరుక్షణమే కారు రైన ముందుకు దూసుకెళ్ళింది. ఆ టైంలో ఏకాంతపు రోడ్ల మీదున్న కటిక చీకటి మౌనంగా ఉన్న వాళ్ళిద్దరి మనసుల్లోకి చొచ్చుకెళ్తుంది. కాసేపటికి కారు మనీషా ఇంటి ముందు ఆగింది. నీ రిప్లై కోసం వెయిట్ చేస్తాను అంటూ చేయి పట్టుకున్నాడు నాగవీర్. అతన్ని ఎంతగానో ప్రేమించాలని కొట్టుకుపోతున్న మనసు అతన్ని ద్వేషించాల్సి రావడం మనీషాకి నరకంలా ఉంది. తలదించుకుని మెల్లగా చేయి వదిలించుకుని డోర్ వేసింది. మనీషా చూస్తూ ఉండగానే నాగవీర్ కారు ఎంతో వేగంగా దూసుకెళ్లిపోయింది. సరిగ్గా అదే సమయానికి సుబ్రహ్మణ్యపురంలో ఇషా ఉండే వీధి చివరున్న మర్రిచెట్టు కింద ఒక చిన్న టార్చ్ లైట్ సన్నగా మెగుని ఫోకస్ చేస్తుంది. టైం చాలా అయ్యింది. ఇంకా లేట్ అయితే 100 ఆరాలు అడుగుతారు. వదులు, వెళ్తాను. టార్చ్ పట్టుకున్న ఇషా గుసగుసగా అంది. వెళ్ళు, కానీ ఆ నాగవీర్ గాడి గురించి నేను చెప్పింది మాత్రం అమలు జరిగేలా చూడు. అలాగే ఆ వెంకటగాడితో కొంచెం జాగ్రత్త సీరియస్గా హెచ్చరించాడు ఫణీంద్రరాజు. నిన్న మనీషాతో పాటు నాగవీర్ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా, అక్కడ నాగవీర్ ఫోటోలో అతని మెళ్ళ ఉన్న ఒక లాకెట్ గొలుసు చూశాను. అది? అవును, వేరే నాగుడు లాకెట్ గొలుసు. చిన్నప్పుడే పోతాడనిపించి ఆ గొలుసేశారు. ఏ అని వెంటనే ఆతృతగా అన్నాడు ఫణీంద్రరాజు. ఆ గొలుసు నా దగ్గరకు చెప్పాలా వద్దనే సంశయంగా ఆపింది. ఆ గొలుసు నీ దగ్గరకు వచ్చిందా? ఎప్పుడొచ్చింది? ఎలా వచ్చింది? ఇప్పటి వరకు నాకు చెప్పలేదే? కోపంగా అడిగాడు. ఎలా వచ్చిందో నాకు తెలియదు. ఆ రోజు రాత్రి ఓపెన్ ప్లేస్లో పడుకున్నాను. ఏదో అలికిడి. కళ్ళు తెరిచి చూస్తే ఎవరూ లేరు. కానీ ఆ లాకెట్ గొలుసు నా జుట్టులో చిక్కుని ఉంది అంటూ జరిగింది చెప్పింది ఇషా. ఆలోచనలో పడ్డాడు ఫణీంద్రరాజు. ఆ లాకెట్ గొలుసు నీ దగ్గరుంటే మన పని ఇంకా చాలా తేలిగ్గా అయిపోతుంది. దాన్ని అడ్డు పెట్టుకుని మన పని త్వరగా ముగించుకోవచ్చు. ఏది ఆ లాకెట్? అది మొన్న వీకెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లో మర్చిపోయాను. ఈ సండే వెళ్తానుగా, తెస్తాను అంటూ నీళ్లు నమిలింది. టైం చాలా వేస్ట్ చేసేసావు. ఆ లాకెట్ విషయం నాకు ముందే చెప్పుంటే ఈ పాటికి ఆ నాగవీర్ గాడితో నీ పెళ్లి చేసేసేవాణ్ణి. పెళ్ళా? లాకెట్ ఉంటే పెళ్ళైపోతుందా? లాకెట్కి పెళ్లికి సంబంధమేంటి? పట్టలేనంత ఆశ్చర్యపోయింది.